హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రమ్య హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు మై సన్ స్క్రీన్. సో మనకి సన్ స్క్రీన్ ఓకే, మరి మన పిల్లలకి సన్ స్క్రీన్. సో వాళ్ళు కూడా స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మనం. సో వాళ్ళని న్యాచురల్గా ఎట్లా వదిలేస్తాం బయటకి, లైక్ మాయిశ్చరైజర్ రాసేసి పౌడర్ రాసేసి బయటకి అయితే వదలలేం కదా. సో వాళ్ళ స్కిన్ కేర్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పటి నుంచి వాళ్ళ స్కిన్ కేర్ తీసుకుంటేనే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ స్కిన్ అనేది సెటిల్ అవుతుంది. బట్ మనకి ఇప్పట్లో సన్ స్క్రీన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు యూస్ చేస్తున్నాం. బట్ ఇప్పటి నుంచి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి యూస్ చేయడంలో తప్పలేదు. సో ఇలాంటి సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూస్ చేయండి. ఇదే సన్ స్క్రీన్ కాదు, ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ అయినా యూస్ చేయొచ్చు. బట్ 30+ ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేయండి. టూకో కిడ్స్ వాళ్ళది ఫేస్ క్రీమ్ ప్లస్ సన్ స్క్రీన్. సో టూ ఇన్ వన్ అనమాట. ఇది ఫేస్కి క్రీమ్ కింద యూస్ చేయొచ్చు, లైక్ మాయిశ్చరైజర్ కింద ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ పర్పస్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. SPF 30, సో PA+++. సో మీకు ఆల్రెడీ PA+++ ఒక 4+ ఉన్నవే మనకి సన్ స్క్రీన్ అనేది బాగా సెట్ అవుతుంది మన స్కిన్కి. అలాంటి ప్లస్లో ఉన్న సన్ స్క్రీన్ తీసుకోండి. అండ్ పిల్లలకి వచ్చేసి 30 ఉంటే చాలు, SPF 30 ఉంటే చాలు. అండ్ మనకి SPF 50 ఉన్న సన్ స్క్రీన్ యూస్ చేసుకోవాలి. మన స్కిన్ కేర్ రొటీన్లో నేను మళ్ళీ మన గురించి చెప్తాను. సో ఇది వచ్చేసి కిడ్స్ స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి సో వీళ్ళకి ఇది టూకో కిడ్స్ వల్ల సన్ స్క్రీన్ అనేది ఇది అనమాట. ఇది నేను ఆల్రెడీ ఇది పాపకి యూజ్ చేశాను. సో చాలా బాగా అనిపించింది. సో దీంట్లో అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు. సో టర్మరిక్ అండ్ జింక్ ఆక్సైడ్ అండ్ మ్యాంగో బటర్, సాఫ్రాన్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్సే వీళ్ళు యూస్ చేస్తున్నారు. సో ఇవి పిల్లలకి సేఫ్. సో ఇలాంటి హార్ష్ కెమికల్స్ అయితే కాదు. సో న్యాచురల్గా వాళ్ళకి మంచి ఇంగ్రీడియంట్స్ తోని కొన్ని ప్రోడక్ట్స్ అనేవి లైక్ ఇలాంటి కంపెనీస్ నుంచి తీసుకొచ్చారనమాట. సో ఇలాంటివి పిల్లలకి సేఫ్, ఎలాంటి ఇష్యూస్ లేవు. ఎందుకంటే నేను కూడా పాపకి వాడి చూస్తున్నాను కాబట్టి. సో మీకు ఎవరికైనా కిడ్స్కి సన్ స్క్రీన్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో కంప్లీట్గా చేసి చూపిస్తాను. సో అది చూడండి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ సన్ స్క్రీన్. ఎవరికి ఏ స్కిన్ టోన్కి ఏ సెట్ అవుతుందో అదే చూస్ చేసుకోండి. అందరూ అన్ని చెప్పేశారని చెప్పి అన్ని వాడుకుని స్కిన్ పాడు చేసుకోవద్దు. సో మ్యాక్సిమం ఇవి తన స్కిన్ టోన్కి సెట్ అయినాయి, అందుకనే చెప్పేసి నేనైతే మీకు చూపిద్దామంటే వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అందుకు కీప్ స్మైలింగ్. బై బాయ్.